నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని భీమరాజు గుట్టపై వెలిసిన స్వయంభూ శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో శుక్రవారం విశేష అర్చన కార్యక్రమం మరియు 108 కలశములతో కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం మారుతి ప్రసాదార్చార్యులు రవి దత్తాచార్యులు ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ ఆచార్యులు మాట్లాడుతూ శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తులందరూ దేవాలయానికి విచ్చేసి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే సీతారామ కళ్యాణం మరియు కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అనంతరం అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని పిలుపునిచ్చారు. మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాసమనందు దశమి తిథి రోజున శనివారం రోజున పూర్వభాద్ర నక్షత్రమున శ్రీ ఆంజనేయ స్వామివారు జన్మించారు అని మనకి పురాణాలు శాస్త్రాలు కూడా మనకు చెబుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా ప్రతి వైశాఖ మాసమనందు కూడా బహుళపక్షము అనగా పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య ముందు వచ్చే దశమి రోజున స్వామివారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి అటువంటి ఈ మన ఇబ్రహీంపట్నం అడ్డరోడ్డు భీమరాజు గుట్టపై వెలసినటువంటి శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి జన్మదినోత్సవానికి ముందు రోజున 108 కలశములతో 108 లీటర్ల ఆవు పాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ స్వామివారికి లోక కళ్యాణార్థమై భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో అభిషేకం చేయటం జరిగింది. రేపటి రోజున హనుమత్ జయంతి అనగా స్వామివారి యొక్క జన్మదినోత్సవం. ఈ సంవత్సరం శనివారము దశమి తిథి బ్రాహ్మీ ముహూర్తానికి పూర్వభాద్ర నక్షత్రం కూడా 3 కలిసి ఉండటం అనేది భగవద్ అనుగ్రహం. కనుక రేపటి రోజున స్వామిని ఆరాధించటం అనేది చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు ఏ నక్షత్రము ఏ తిథి ఏ వారం అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం కలిసి వచ్చినాయి అన్నమాట. కనుక అటువంటి హనుమత్ జయంతి రోజున రేపటి రోజున స్వామివారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ పంచామృతాలతో అభిషేకము, 7 గంటల దగ్గర నుంచి కూడా విశేష సింధూరార్చన ఆకుపూజ కార్యక్రమాలు మొదలవుతాయి. 9 గంటల దగ్గర నుంచి సువర్చల హనుమత్ కళ్యాణము సీతారాముల వారి కళ్యాణం అనేది భక్తులందరి చేత కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారు దాదాపుగా 500 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నారనేది మనకు ప్రతీక. కనుక ఆయన చాలా సిద్ధిత్వం కలిగినటువంటి స్వామి కాబట్టి ఆయన యందు మనం ఏది అనుకున్నా కూడా సిద్ధిస్తుంది కాబట్టి ఆయన కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి వారిగా పిలువబడుతున్నారు. అటువంటి స్వామివారికి ఈ రోజున 108 కలశాలతో అభిషేకం జరిగింది. రేపటి రోజున ఉదయం 9 గంటల దగ్గర నుంచి కూడా కళ్యాణ మహోత్సవము, అలాగే 11 గంటల దగ్గర నుంచి కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ తప్పనిసరిగా స్వామివారి వద్దకు విచ్చేసి స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి శ్రీ సీతారామ పాద సేవా దురంధర మన్యస్వరూపి వేదమూర్తి అయినటువంటి శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలు కాగలరు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్, శూరధీర వీర హనుమానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్.